అగ్గిపుల్ల వెలిగించని శ్రీకృష్ణుని యొక్క ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీ రాధారామన్ దేవాలయం. ఈ ఆలయం బృందావన్లోని అత్యంత పురాతన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ శ్రీకృష్ణుడు శ్రీ రాధారామన్గా పూజలందుకుంటున్నారు. బృందావన్లోని 7 పురాతన దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా పరిగణించబడుతుంది. రాధారామన్ అంటే రాధా ప్రేమికుడు అని అర్థం. ఈ ఆలయాన్ని 500 సంవత్సరాల క్రితం గోపాల్ భట్ గోస్వామి స్థాపించారు. శాలిగ్రామ్ శిల నుంచి రాధారామన్ విగ్రహం ఉద్భవించిందని, ఈ శిలలో స్వయంభూగా కొలువైన శ్రీకృష్ణు యొక్క విగ్రహం చిరునవ్వులు చిందిస్తూ నయనమనోహరంగా దర్శనమిస్తుంది. స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికొస్తూ ఉంటారు. బృందావన్లోని శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన 7 దేవాలయాల్లో రాధారామన్ ఆలయం అత్యంత ముఖ్యమైనదిగా చెప్తారు. గౌడీయ వైష్ణవ మతాన్ని అనుసరించే వారికి ఇది చాలా ముఖ్యమైనది. ఈ ఆలయ ప్రాంగణంలో రాధాదేవి లేదు. పేరులో రాధా ఉన్నప్పటికీ ఈ ఆలయంలో ఎక్కడా రాధాదేవి యొక్క విగ్రహం మనకు కనిపించదు. అలా రాధమ్మను చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుని విగ్రహం పక్కన కిరీటం మాత్రమే కనిపిస్తుంది. ఈ ఆలయం గర్భగుడిని చేరుకోవడానికి మెట్లను కూడా ఏర్పాటు చేశారు. గర్భగుడి వెలుపల స్తంభాలతో కూడిన మంటపం ఉంటుంది. ఆలయ శిఖరం విలోమ శంకు ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయం మొత్తం ఉత్తర భారత ఆలయ నిర్మాణ శైలికి పూర్తిగా విలక్షణమైనదిగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అగ్గిపుల్ల అవసరం లేదు. మంట వెలిగించాలన్నా దీపారాధనకు 100 ఏళ్లుగా వెలుగుతున్న అగ్నినే ఉపయోగిస్తారు. అగ్నితో పూజించమని స్వయంగా శ్రీకృష్ణుడే అప్పట్లో చెప్పారట. అందుకే 500 ఏళ్ల క్రితం తెల్లవారుజామున గోపాల్ భట్ గోస్వామి ఋగ్వేదంలోని అగ్నిస్తోత్రాలను పఠిస్తూ మంటను వెలిగించటానికి చెక్కకర్రలను రాపిడీ చేశారని చరిత్ర చెప్తుంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఈ ఆలయంలో మంట వెలుగుతూనే ఉంటుంది. అందుకు అవసరమైన జాగ్రత్తలు ఆలయ సిబ్బంది తీసుకుంటారు. గుడి వంటగదిలో ప్రసాదం తయారు చేయడానికి కూడా ఇదే మంటను ఉపయోగిస్తారు. అయితే 500 ఏళ్ల క్రితం ఈ గుడిలో వెలిగించిన దీపం ఇప్పటి వరకు ఆరిపోలేదు. దీన్ని మొదటిసారిగా గోపాల్ భట్ గోస్వామి వెలిగించారు. అనంతరం ఆయన అనుచరులు ఈ దీపం ఆరిపోకుండా చూసుకుంటున్నారు. అన్నం వండడం, ఇతర దీపాలు వెలిగించటం, భగవంతునికి హారతి ఇవ్వడం వరకు అన్నీ ఈ మంటతోనే చేస్తారు. ఆలయ సముదాయం లోపల గోపాల్ భట్ట గోస్వామి సమాధి కూడా ఉంది. శ్రీకృష్ణుడి యొక్క అరుదుగా లభించే ఊనాగ్ వస్త్రం అంటే నడుము చుట్టూ చుట్టే వస్త్రం కూడా ఇక్కడ ఉంచబడింది. ఈ పవిత్ర వస్త్రం ఆలయ ప్రాంగణంలో భద్రపరచబడింది మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రదర్శించబడుతుంది. ఈ అద్భుతమైన ఆలయం మధురా పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో, బృందావన్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అగ్గిపుల్ల వెలిగించని శ్రీకృష్ణు యొక్క ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.